ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కోట్లాది మంది హిందువులందరూ కూడా ప్రపంచ దేశాలలో ఎవరు ఎక్కడున్నా కూడా 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్నటువంటి భవ్యమైన దివ్యమైన అయోధ్యాపతి శ్రీరామచంద్రమూర్తి బాలరాముడు విగ్రహ ప్రతిష్ట, ఆలయ ప్రతిష్ట రేపు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో ఈ జాతి ఇప్పుడు ఉండేటువంటి మనం రాముల వారి ఆలయాన్ని మన కన్నులారా ప్రతిష్ఠ చేయడం, అందులో పాల్గొనడం, మనం చూడగలగడం ఇది పూర్వజన్మ సుకృతంగా ప్రతి ఒక్కరు కూడా భావించాలి. మరి అటువంటి సాక్షాత్తు ఈరోజు భారతదేశంలో ఉండే ప్రతి హిందూ రాముల వారి కోసం ఎందుకు ఇంత ప్రేమాభిమానాలు, జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతో చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు కూడా జై శ్రీరామ్ అంటే ఒక దేశాభిమానం, ఒక స్వాభిమానం, ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక ఆధ్యాత్మిక పరంపర. ఆ జై శ్రీరామ్ అనేటువంటి ఆ నామంలో ఎలా వస్తుంది అని చాలామంది విచిత్రంగా అనుకుంటూ ఉన్నారు. ఒకసారి మనం శ్రీరాముల వారిని మనం హిందుత్వానికి, భారతదేశానికి దగ్గరగా మనం తెచ్చుకొని ఆలోచిస్తే ఈరోజు మన దూరదర్శన్ ఛానల్ ద్వారా మేము హిందువులందరికీ, భారతీయులందరికీ చెప్పదలుచుకునే ప్రధాన అంశం, భారతదేశంలో వివాహం చేసుకోవడానికి తల్లిదండ్రులు మంచి పెళ్లి సంబంధం చూస్తున్నటువంటి సందర్భంలో భారతదేశంలో ప్రతి స్త్రీ కూడా భగవంతుడికి నమస్కరించుకొని ఒక కలలుగంటుంది, ఆశిస్తుంది ఉన్నతమైన ఆశయంతో. మా అమ్మా నాన్నలు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కాబట్టి వివాహం అంటూ జరిగితే, నాకు భర్త అంటూ వస్తే శ్రీరాములు లాంటి భర్త నాకు లభించాలని సగటున భారతదేశంలో ప్రతి స్త్రీ కోరుకుంటుందండి. ఇది రాముల వారి ఔన్నత్యం. ప్రతి ఒక్కరు కూడా సరే సంతోషం, ఆ పరమేశ్వరుడు ఆమె మనసులో కోరికను నెరవేర్చారు, శ్రీరాములు లాంటి భర్త ఆ అమ్మకు లభించారు. ఆ తర్వాత ఆ అమ్మ వివాహం తదనంతరం నిండు గర్భాన్ని ధరించి మళ్ళీ ఆ వంశానికి ఒక మంచి వంశోద్ధారకుడిని ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటటువంటి సందర్భంలో చుట్టాలు బంధువులు అందరూ వచ్చి శ్రీమంతం జరిపించి ఆ అమ్మని దీవిస్తారు. అమ్మా, నీవు మా వంశానికి మంచి వంశోద్ధారకుడిని ఇవ్వాలమ్మా, మా వంశం నిలబెట్టాలమ్మా, మా వంశానికి కీర్తి ప్రతిష్టలు కావాలమ్మా, అటువంటి మంచి అబ్బాయిని, మంచి పుత్రుణ్ణి, సుపుత్రుణ్ణి మాకు ప్రసాదించమ్మా అని అక్షతలు వేసి శ్రీమంతంలో దీవించేటప్పుడు మళ్ళీ ఆ మహాతల్లి భగవంతుడు నమస్కరించుకుంటుంది. ఏ పరమేశ్వర, నాకు అబ్బాయి అంటూ పుడితే, బిడ్డడంటూ పుడితే శ్రీరాములు లాంటి బిడ్డడు నాకు పుట్టాలని. ఎంత గొప్పతనం అండి! భర్త శ్రీరాముడే, బిడ్డడు కూడా శ్రీరాముడే. అంటే రాముల వారి ఎంత ఔన్నత్యం అండి! రాముల వారికి ఈ భారత జాతికి ఎంత అవినాభావ సంబంధం అండి! ఇది ఎక్కడ ప్రపంచ చరిత్రలో ఎక్కడా మనం చూడలేము. ఒక భర్త శ్రీరాముడే కావాలి, పుట్టబోయే బిడ్డడు కూడా శ్రీరాముడే కావాలి. ఈ భారతదేశంలో ప్రతి గురువు కలలుగా అంటారండి, నాకు శిష్యుడంటూ దొరికితే శ్రీరాములు లాంటి శిష్యుడు, గురువుని గౌరవించేటటువంటి శ్రీరాములు లాంటి శిష్యుడు దొరకాలని కోరుకుంటారండి. అలాగే దేశ ప్రజలు ఒక నాయకత్వం, ఒక నాయకుడు ఆ దేశానికి అవసరమైతే, సమాజానికి ఒక ప్రభుత్వం కావాలనిపిస్తే, ఒక రాజ్యం కావాలనిపిస్తే రామరాజ్యం కావాలి, శ్రీరాములు లాంటి నాయకుడు మాకు లభించాలి. శ్రీరాముల వారి నాయకత్వంలో అలాంటి నాయకుడు నీడలో మేము బ్రతకాలి అని కోరుకుంటారండి. అలాగే మిత్రులు అనుకుంటారు, ఒక మంచి స్నేహితుడు, శ్రీరాములు లాంటి స్నేహితుడు మాకు దొరకాలని. తమ్ముళ్ళు అనుకుంటారు, మాకు అన్నంటూ లభిస్తే శ్రీరాములు లాంటి ఆ సోదరుడు, అన్నగారిని మాకు లభించాలని. అలాగే శత్రువులు కూడా అనుకుంటారండి, మేము యుద్ధం చేయాల్సి వస్తే చిన్న చిన్న వీరులతో మేము యుద్ధం చేయకూడదు, శ్రీరాములు లాంటి మహావీరుడితో, అది చావైనా విజయమైన వీరస్వర్గమైన అలాంటి రాముల వారితో మహాబలశాలి మహాపరాక్రమవంతుడైన రాముడు శ్రీరాములు లాంటి మహాయోధుడితో మేము యుద్ధం చేయాలని శత్రువులు కూడా శ్రీరామనామాన్ని జపిస్తారండి.
కాబట్టి ఇంతటి ఔన్నత్యం శ్రీరాముల్లో ఉన్నది. కాబట్టి భారతదేశం శ్రీరాముని ఎప్పుడు మర్చిపోలేదు. జవాసిరా దశరథ నందనరా జానకి జీవన రామ జయ జయ రామ 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 శ్రీరామ రామ రామ అయోధ్యవాసిరా దశరథ నందనరా జానకి జీవన రామ జయ జయ రామ 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 శ్రీరామ రామ రామ అయోధ్యవాసిరా దశరథ నందనరా జానకి జీవన రామ జయ జయ రామ 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 శ్రీరామ రామ రామ అయోధ్యవాసిరా దశరథ నందనరా జానకి జీవన రామ జయ జయ రామ 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 శ్రీరామ రామ రామ సరయూ తీర విహారీ సరయూ తీర విహారీ దారుక వన సంచారి దారుక వన సంచారి రావణ కుల సంహారి శ్రీరామచంద్ర మురారి అయోధ్యవాసిరా దశరథ నందనరా జానకి జీవన రామ జయ జయ రామ 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 శ్రీరామ రామ రామ అయోధ్యవాసిరా దశరథ నందనరా జానకి జీవన రామ జయ జయ రామ 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 శ్రీరామ రామ రామ గంగా తీర విహారీ గంగా తీర విహారీ దారుణ వన సంచారి దారుణ వన సంచారి త్రిపురాసుర సంహారి శ్రీకాళకంఠ మురారి అయోధ్యవాసిరా దశరథ నందనరా జానకి జీవన రామ జయ జయ రామ 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 శ్రీరామ రామ రామ అయోధ్యవాసిరా దశరథ నందనరా జానకి జీవన రామ జయ జయ రామ 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 శ్రీరామ రామ రామ యమునా తీర విహారీ యమునా తీర విహారీ బృందావన సంచారి బృందావన సంచారి గోవర్ధన గిరిధారి గోపాలకృష్ణ మురారి అయోధ్యవాసిరా దశరథ నందనరా జానకి జీవన రామ జయ జయ రామ 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 శ్రీరామ రామ రామ అయోధ్యవాసిరా దశరథ నందనరా జానకి జీవన రామ జయ జయ రామ 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 శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. దూరదర్శన్ ప్రేక్షకులకు స్వాగతం. మనం శ్రీరామ జన్మభూమిలో శ్రీరామచంద్రుణ్ణి ప్రతిష్ఠించుకునేటటువంటి ఒక దివ్య ముహూర్తానికి ముందు ఉన్నాం. నిజంగా ఈ తరం వాళ్ళకి ధన్యత అండి. ఎందువల్లంటే ఎంతోమంది మహనీయులు ఆ రాముడి కోసమని, రామ జన్మభూమి కోసమని, రామ మందిరం కోసమని యుద్ధాలు చేశారు, తప్పించారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళెవ్వరూ కూడా ఈనాడు ఆ రామ ప్రతిష్ఠ చూసేటటువంటి భాగ్యానికి నోచుకోలేదు. మనకి అటువంటి అదృష్టం, మన కళ్ళతో మనం ఆ రామచంద్రుని యొక్క ప్రతిష్టని చూసేటటువంటి భాగ్యం మనకి ఉన్నది. ఈ తరం వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అని అనుకోవచ్చు. ఏమిటి శ్రీరామచంద్రుని గురించి అంత ప్రత్యేకత? ఇంతమంది దేవతలు ఉండగా ఎందుకు ఏమిటి రాముని గురించి అంత తపన పడటము అంటే, రాముడు విశ్వమంతటికి ఆదర్శ పురుషుడండి. ఈ మధ్య కాశ్మీరు ముస్లిం నాయకుడు ఫరూక్ అబ్దుల్లా చెప్పాడు, శ్రీరామచంద్రుడు ఒక మతానికి పరిమితమైన వ్యక్తి కాదు, యావత్ ప్రపంచానికి కూడా ఆయన ఆరాధ్యుడు, ఆదర్శము అని చెప్పి ఫరూక్ అబ్దుల్లా చెప్పాడు. ఇండోనేషియా, థాయిలాండ్ మొదలైనటువంటి దేశాల్లో అసలు రాముడు మావాడే అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. ప్రపంచ భాషల్లో, అన్ని భాషల్లో కూడా రామాయణం అనువాదం పొంది ఉన్నది. అందరూ కూడా రాముని చరిత్రని చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. కాబట్టి ఆయన విశ్వదైవం. దైవం అనే విషయం కంటే విశేషం ఏమిటంటే, రాముడు ఆదర్శ మానవుడు. మనుష్యుడు ఎలా బ్రతకాలో అలా చెప్పటానికి ఆయన అవతారం వచ్చింది అని చెప్పారు. మర్త్యావతారస్త్వ మర్త్య శిక్షణం రక్షోవధాయైవ న కేవలం విభోహో అని. అంటే కేవలము రాముడు అవతారం ఎత్తింది, నారాయణుడు రాముడిగా వచ్చింది రాక్షసవధ కోసమని మాత్రమే కాదు. మర్త్యావతారస్త్వ మర్త్య శిక్షణం, మనుష్యులకి శిక్షణ ఇవ్వటం కోసమని. మనుష్యుడు ఎలా బ్రతకాలో, భార్యతో ఎలా ప్రవర్తించాలి, సోదరులతో ఎలా ప్రవర్తించాలి, తండ్రితో ఎలా ప్రవర్తించాలి, తల్లితో ఎలా ప్రవర్తించాలి, సమాజంతో ఎలా ప్రవర్తించాలి, ఈ విధంగా మనిషి యొక్క బ్రతుకు ఎలా ఉండాలో మనకి నేర్పటానికి ఆయన అవతరించాడు అని శాస్త్రం చెబుతోంది. నిజంగా కూడా అవతారాల్లో మానవావతారం, పరిపూర్ణ మానవావతారం శ్రీరామచంద్రుడు. మనమందరం కూడా ఆ స్థాయిని అందుకోవాలి. ఇది మానవుని యొక్క జీవిత లక్ష్యం. ఏమిటంటే రాముని స్థాయిని అందుకోవటం. అదేమిటి రాముని స్థాయిని మనం ఎలా అందుకుంటాము అని అంటే, అవతారాలు శ్రీ మహావిష్ణువు ఎత్తాడు, ఇది మనకి తెలుసు, మత్స్యకూరం వరాహది. శ్రీ మహావిష్ణువు ఎత్తటమే కాదండి, మనం కూడా అవతారాలు ఎత్తుతున్నాం. ఇది ఒక పరమరహస్యం మనం గ్రహించవలసింది. ఏమిటంటే, మత్స్యావతారం విష్ణుమూర్తి ఎత్తాడు అని అనుకుంటున్నాం, కానీ మత్స్యావతారం మనం కూడా ఎత్తాం. అమ్మ కడుపులో ఉమ్మను నీరులో కొట్టుకుంటూ ఉన్నటువంటి దశ ఉన్నదే, అది మత్స్యావతార దశ. అకాలంగా బయటపడితే చేప ఎలా చచ్చిపోతుందో అలా మనం అయ్యేవాళ్ళం. కాబట్టి మత్స్యావతారం ఆయన ఎత్తాడు, మనము ఎత్తాం, నీళ్లలో కొట్టుకుంటూ ఉండేది. తర్వాత కూర్మావతారం ఎత్తాడు విష్ణుమూర్తి అని అంటున్నాం. ఆ కూర్మావతారం కూడా మనం ఎత్తామండి. ఎట్లాగూ అంటే, కూర్మం అంటే ఏమిటి? తాబేలు. అలా తలకాయ ఎత్తి చిప్ప కనపడుతూ ఉంటుంది, కాళ్ళు ఆడిస్తూ ఉంటుంది. అది కూర్మం యొక్క స్థితి. ఈ కూర్మావతార స్థితి మనం కూడా అనుభవించాం. మా అబ్బాయి బోర్ల పడ్డాడండి, బొబ్బట్లు పంచుతున్నాము అని అమ్మలు అంటూ ఉంటారు. మనం బోర్ల పడినటువంటి దశ చూస్తే అలా వెన్ను కనపడుతుంది తాబేలులాగా. మనం కాళ్ళు చేతులు ఆడించుకుంటూ తలకాయ ఎత్తి అలా తాబేలు లాగానే మనం ఉంటాం. కాబట్టి కూర్మావతారం అలా మనం కూడా ఎత్తాం విష్ణుమూర్తి లాగానే. వరాహావతారం తర్వాత వచ్చిన అవతారం. ఈ వరాహావతారంలో అన్నీ నోట పెట్టుకునేటటువంటి స్థితి, అశుద్ధాన్ని కూడా అందరూ నోట పెట్టుకుంటారు. ఎప్పుడప్పుడు వాళ్ళ అమ్మ వచ్చే లోపల పుట్టికి నా పని అయిపోతుంది, అయ్యో ఇంత చేసావుట్రా అంటుంది తల్లి. అలాంటి దశ నుంచి నారసింహావతార దశ
విష్ణుమూర్తి ఎత్తాడు, మనం కూడా నారసింహ దశ ఎత్తుతాం. అంటే నారసింహ దశ అంటే 2 కాళ్ళ మీద జంతువులా, మనిషిలాగా 4 కాళ్ళ మీద జంతువులాగా నరాసింహ ఈ రకమైనటువంటి స్థితి. మనము పాకుతూ నిలబడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. 2 కాళ్ళ మీద నిలబడి మనుష్యుల్లాగా, 4 కాళ్ళ మీద పాకుతూ జంతువులాగా ఇట్లా నరాసింహ స్థితిని మనం కూడా పొందాం. ఆ తర్వాత వచ్చిన అవతారం వామనావతారం. అంటే పొట్టిగా ఉంటాడు. ఆయన చేసిన పని ఏమిటంటే 3 అడుగులు వేశాడు. మనం కూడా పొట్టిగా ఉండి నెమ్మదిగా అడుగులు వేసేటటువంటి దశ ఉన్నదే. మన అమ్మలు చెబుతూ ఉంటారు, మా అబ్బాయి అడుగులు వేస్తున్నాడు, అరిసెలు పంచుతున్నామని చెప్పి. అది వామనావతార దశ. విష్ణుమూర్తి ఎత్తాడు, మనము ఎత్తాం. తర్వాత వచ్చినటువంటి అవతారము పరశురామావతార దశ. పరశురామావతార దశలో శారీరక పరిపుష్టి ఉంటుంది, మానసిక పరిణతి ఉండదు. అది పరశురామావతారం లక్షణం. వాళ్ళ తండ్రి చనిపోతే వాళ్ళ అమ్మ 21 సార్లు గుండె బాదుకుని ఏడ్చిందిట. 21 సార్లు ఈ భూమి మీద గొడ్డలు తీసుకుని రాజులందరినీ నిక్షత్రం చేస్తాను భూమినంటూ నరుక్కుంటూ పోయాడు. రాజులందరూ పోతే అరాజకం ఏర్పడుతుంది అనే ఆలోచన కూడా లేదు. అది పరశురామావతార దశ. సుమారుగా కాలేజ్ స్టూడెంట్ దశ పరశురామావతార దశ. శారీరక పుష్టి ఉంటుంది, మంచి ఆటలు వ్యాయామం వీటితో శరీరాన్ని పరిపుష్టి చేసుకుంటాడు, కానీ మానసిక పరిణతి రాదు. కాబట్టి అటు శారీరక పరిణతి ఇటు మానసిక పరిణతి రెండూ ఉన్నటువంటి అవతారము శ్రీరామావతారం. ప్రతి మానవుడు కూడా ఆ రామావతార దశని అందుకుంటే పరిపూర్ణత సాధించినట్లు. అంతటి విశిష్టత ఆ రామావతారానికి ఉన్నది. మనిషి యొక్క జీవనానికి మార్గదర్శనం చేసేటటువంటి వాడు రాముడు. ఆయన మనం మర్యాద పురుషోత్తముడు అంటాం. మర్యాద పురుషోత్తముడు అంటే హద్దు మర్యాద, అంటే ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించటం ప్రతి విషయంలో కూడా. అట్లాగే ఆయన్ని రామో విగ్రహవాన్ ధర్మ అంటాం, ధర్మస్వరూపుడుగా చెప్తాం. ధర్మానికి ఒక ఆకారం ఉండదు, సత్యానికి ధర్మానికి వీటికి ఆకారం ఉండదు. కానీ అటువంటి ధర్మానికి ఆకారం కల్పిద్దాము అనుకుంటే రాముడు అవుతాడటండి. అలా రాముడు చేసింది ధర్మము, చెప్పినది ధర్మము, సమస్తము ధర్మమే. శ్రీ గురుచరణ సరోజరజ నిజ మన ముకుర సుధారీ వరణౌ రఘువర విమలయసా जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा वज्र औध्वजा विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान
चरित्र सुनिवे को रसिया राम लखन सीता। रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जरावा। भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे। लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हरषि उर लाए। रघुपति कीन्ही बहुत बढ़ाई, तुम मम प्रिय भरत ही सम भाई। जय 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 हनुमंत, राम भक्त श्री जय हनुमंत। जय 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 हनुमंत, राम भक्त श्री जय हनुमंत। सहस्रवदन तुम्हरो यश गावै, अस कहि श्रीपति कंठ लगावै। सनकादिक ब्रह्मादि मुनीषा, नारद शारद सहित अहीशा। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। यम कुबेर दिक्पाल जहाते, कवि कोविद कहि सकै कहाते। तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाय राजपद दीन्हा। तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन पर भानु, लील्योताहि मधुर फल जानु। पवन पुत्र श्री जय हनुमंत, महावीर श्री जय हनुमंत। पवन पुत्र श्री जय हनुमंत, महावीर श्री जय हनुमंत। प्रभु मुद्रिका मेलि मुख माहि, जलधि लांघि गए अचरज नाहि। अंजनी पुत्र श्री जय हनुमंत, अति बलवंत श्री जय हनुमंत। अंजनी पुत्र श्री जय हनुमंत, अति बलवंत श्री जय हनुमंत। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हरे तेते। राम दुआरे तुम रखवारे, होतन आज्ञा बिनु पैसारे। सब सुख लहै तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। मंगल भवन मंगल हारी, मंगल भवन दशरथ अजर बिहारी। आपन तेज सम्हारो आपै, तीनों लोक हांकते कांपै। भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावै। नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावै। जय राम 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 श्री राम। तब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावै, सोई अमित जीवन फल पावै। राम लखन जानकी जय, बोलो हनुमान की। राम लखन जानकी जय, बोलो हनुमान की। चारों युग परताप तुम्हारा है, परसिद्धि जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे।
अष्टसिद्धिनौनिधि के दाता असवर दीन्ह जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा। भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई। जय हनुमंता जय जय हनुमंता हरता जय हनुमंता हरता जय जय हनुमंता। और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। यह सतवार पाठ कर जोई छूटहि बंदी महासुख होई। पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत। जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय महडेरा। रामचंद्र के जय पवन सुत हनुमान के जय पवन तनय संकट हरना मंगल मूर्ति राम लखन सीता सहिता हृदय बसहु सुरभू। राम लखन सीता सहिता हृदय बसहु सुरभू। राम लखन सीता सहिता हृदय बसहु सुरभू। सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय दशरथ अजर बिहारी मंगल भवन अमंगल हारी दशरथ अजर बिहारी। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। ఎందుకు ఆయనలో ఏమిటి అంత ప్రత్యేకత అంటే రామో విగ్రహవాన్ ధర్మ అంటే ఆ యొక్క ధర్మాన్ని కనుక మనం పోతపోస్తే శ్రీరాముడే ప్రత్యక్షమవుతాడు. ఆ మహనీయుడు అందరినీ ప్రేమించాడు. గుహుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు ఆయన. ఒక మత్స్యకారి కుటుంబం నుంచి వచ్చినట్టు గుహుణ్ణి చక్రవర్తి అయినటువంటి ఆ శ్రీరాముడు ఆలింగనం చేసుకుంటాడు. అలాగే పక్షుల్ని కూడా ప్రేమించాడు ఆయన. జటాయువు మరణిస్తే తన తండ్రిలా భావించి అంత్యక్రియలు చేసినటువంటి గొప్ప మహనీయుడు శ్రీరామచంద్రుడు. అలాగే శబరీమాత ఒక ఆటవిక స్త్రీ. ఆవిడ యొక్క భక్తికి మెచ్చుకొని ఆయన ఎంతో తపస్సు చేస్తున్నటువంటి మునులకి కానీ మహర్షులకు కానీ ఆయన యొక్క సాక్షాత్కారం కానిటువంటిది ఒక ఆటవిక స్త్రీ అయినటువంటి ఆ శబరికి ఆయన దర్శనం ఇచ్చాడు. స్వయంగా వెళ్ళి ఆవిడ పెట్టినటువంటి ఆ ఎంగిలి ఫలాల్ని తీసుకున్నాడు ఆయన. అంటే ఆయన ఈ భక్తికి ఆయన దాసోహం అవుతాడు. అలాగే నిన్న మొన్న మనం చెప్పుకుంటాం రామదాసు, మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కంచెర్ల గోపన రామభక్తుడైన ఆయన ఆ రోజుల్లో అక్కడ భద్రాచలంలో శ్రీరాములు వారి యొక్క మందిరాన్ని నిర్మాణం చేసి ప్రభుత్వ సొమ్ముతోటి కట్టాడని చెప్పి అపనింద వచ్చినప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు స్వయంగా ఆ రామ లక్ష్మణులు వచ్చి అప్పుడున్నటువంటి ఆ యొక్క
గోల్కొండ నవాబుకి కప్పం ఆయన ఖర్చు ఎంత ఏదే చేసాడో ఆ దేవాలయానికి అదంతా కూడా స్వయంగా రామలక్ష్మణులు చెల్లించి ఆ రామదాసుని విడిపించినటువంటి గొప్ప మహనీయుడు శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుడు యొక్క భవ్యమైనటువంటి అయోధ్యలో మనం రేపు 22న ప్రతిష్ఠించుకోబోతున్నాం. ప్రపంచానికి అంతటికీ కూడా ఒక దీపావళి పండుగ ఆ రోజునే యావత్ సమాజం కూడా ఆ రోజు 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆ యొక్క శుభగడియలు ఏదైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలు కూడా చాలా దేదీప్యమానంగా వెలగాలి. అక్కడ రామనామ సంకీర్తనలు జరగాలి, పూజలు జరగాలి. ఈ విధంగా ప్రతి భారతీయుడు కూడా గర్వంగా ఆ యొక్క దేవాలయ కేంద్రంగా ఈ ప్రతిష్టా కార్యక్రమం రోజున పాల్గొని నిత్యం స్వామివారికి విశేషమైనటువంటి అర్చనలు చేసి ఆ యొక్క దేవతల్ని ప్రసన్నం చేసుకుని ఆ యొక్క ఏదైతే ఉందో ఆ ప్రతిష్టా కార్యక్రమం 12:20 దగ్గర ఆ ప్రతిష్టని సామూహికంగా భక్తులందరూ కూడా జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ, జయ జయ రామ అనేటటువంటి దివ్యమైనటువంటి ఆ నినాదాలతోటి ఆ యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని చూడమని మన అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు మనందరికీ కూడా నిర్దేశం చేశారు. ఆ విధంగా మనం చేద్దాము. అదేవిధంగా సాయంత్రం మొత్తం దీపావళి పండుగ చేసుకుందాం. మనం కలలు కన్నటువంటి మన జాతీయ మహాపురుషుడు మనం నిత్యం స్మరించేటటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క అయోధ్య జన్మభూమిలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి ఆ రోజున యావత్ ప్రపంచానికి కూడా ఒక వెలుగు ఒక యొక్క దీపావళి పండుగని ప్రజలందరూ కూడా చేసుకోవాలని మన పెద్దలు మనకి నిర్దేశించారు, మార్గదర్శనం చేశారు. ఆ విధంగా కూడా మనం చేసుకుని ఈ యొక్క దేశాన్ని మళ్ళా ఒక పునర్వైభవం స్థితికి తీసుకురావడంలో అయోధ్య ఈ యొక్క రామ జన్మభూమి రామ మందిర నిర్మాణం ఒక భూమికగా ఈవేళ మనం చెప్పుకోవచ్చు. ప్రపంచానంతటికి కూడా ఈవేళ శ్రీరాముడి యొక్క ఆయన యొక్క చరిత్ర మనం ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాలి. ఈవేళ రామో విగ్రహాన్ ధర్మ అంటే ధర్మానికి ప్రతిరూపుడైనటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆయన గుణాలు ఏవైతే ఉన్నాయో మంచి గుణాలని దాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలి. ఆయన ఏనాడు కూడా రాజ్యాధికారం కోసం ఆయన పాకులాడలేదు. ఆ యొక్క దశరథ మహారాజు రేపు ఉదయం తెల్లారితే నిన్ను చక్రవర్తిగా ప్రతిష్ఠ చేస్తానంటే ఆయన పొంగిపోలేదు. తెల్లవారుగానే నువ్వు అడవులకి వెళ్ళాలి అంటే కూడా ఆయన బాధపడలేదు. ఆ యొక్క చక్రవర్తి అయ్యుండి ఎన్నో సౌకర్యాలు అనుభవించవలసినటువంటి ఆ చక్రవర్తి అయ్యుండి కూడా జటాజూటం ధరించి నారవస్త్రాలు ధరించి కందమూలాలు భుజించి 14 సంవత్సరాలు అరణ్యాల్లో ఆయన పయనించి నేల మీద పడుకుని ఆ యొక్క రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఈ ధర్మానికి ఈ సంస్కృతికి ఎవరైతే హాని చేస్తున్నారో అటువంటి వారందరినీ కూడా తుదముట్టించి రామరాజ్యాన్ని ప్రతిష్ఠించినటువంటి మహనీయుడు శ్రీరామచంద్రుడు. ఆయన యొక్క గుణగణాలు ప్రతి మానవాళికి కూడా ఆదర్శం. ఇవాళ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కూడా రాముడి గురించి అధ్యయనం చేయాలి. ఆయనలో ఉండేటటువంటి ఆ గుణాలని తీసుకుని ఆయన ఏ విధంగా అయితే సంఘటిత పరిచాడో, దైవీ శక్తుల్ని ఏ విధంగా అయితే సంఘటిత పరిచాడో, నరుల్ని వానరులని, మునుల్ని ఋషులని, మానవుల్ని వీళ్ళందరినీ కూడా సంఘటితపరిచి ధర్మ సంస్థాపన చేసినటువంటి మహనీయుడు శ్రీరామచంద్ర ప్రభు. ఆయన ఆ యొక్క వాలిని సంహరించి ఆ రాజ్యానికి రాజు కావచ్చు, కానీ తృణప్రాయంగా సుగ్రీవుడికి పట్టాభిషేకం చేస్తాడు ఆయన. అదేవిధంగా మనం శ్రీలంకని చూసుకుంటే లంకలో ఆ యొక్క రావణాసురుని చంపిన తర్వాత విభీషణుడికి లంకని పట్టాభిషిక్తుని చేస్తాడు తప్ప తను రాజు కావాలని కోరికలేదు. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే మనకి అన్నీ కూడా త్యాగం చేసినటువంటి త్యాగపురుషుడైన నేటి రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా శ్రీరాముడిని కనుక ఆదర్శంగా తీసుకుంటే ఆ యొక్క పదవిని ఏ విధంగా అయితే తృణప్రాయంగా విడిచిపెట్టాడన్నది మనకి ఆయన ద్వారా ఒక ఆదర్శమైనటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పి తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడితోటి ఆ మహనీయుడు చెప్పాడు. ఈ ఎంత స్వర్ణమైన అయినప్పటికీ కూడా ఈ లంకా నగరం పట్టణం మన జన్మభూమి అయినటువంటి అయోధ్యకి ఇది ఎందుకు కూడా
పనికిరాదు, ఇది తీసి వేయాలి. అయోధ్య మనకి స్వర్గం కన్నా కూడా మిన్న అని చెప్పి ఆయన ఆ యొక్క జన్మభూమి గురించి ఆయనలో ఎటువంటి భావన ఉందనేది మనందరం కూడా తెలుసుకోవాలి. కీర్తి, కాంత, కనకం వీటన్నిటికీ కూడా దూరంగా ఉన్నాడు ఆ మహనీయుడు. ఆయనలో ఉండేటటువంటి ఈ సద్గుణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మనం ఈ రోజుని నేర్చుకోవాలి. ఆ అయోధ్యకి వెళ్ళిన తర్వాత మనం ఆయన చరిత్ర అంతా కూడా అక్కడ గోడల మీద ఈవేళ నిక్షిప్తం చేస్తూ ఉన్నారు మన ఆ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు. అంటే రాముణ్ణి ఏ విధంగా అయితే ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన జీవన విధానం ఏ విధంగా ఉంది, రాబోయే తరాలు ఆయన్ని ఒక ఆదర్శంగా తీసుకుని పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏ విధంగా అయితే ఈ సమాజానికి ఈ దేశానికి మనం ఏ విధంగా అయితే సేవ చేయాలి అనేది ఆ రాముడి యొక్క ఆ చరిత్ర ద్వారా తెలుసుకుని మనం భావి తరాలకు అందించాల్సినటువంటి గురుతర బాధ్యత ఈవేళ మన భారతీయుల మీద ఉంది. ఆ విధంగా మనందరం కూడా ఆ అయోధ్య శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆ దివ్యమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని మనం తిలకించి మనకి అవకాశం ఉన్నప్పుడు వీలున్నప్పుడు అయోధ్యని వెళ్ళి మనం ఆ స్వామివారిని దర్శనం చేసుకుని ప్రతి గ్రామంలో కూడా ఆ అయోధ్యలో రామమందిరం యొక్క విశేషాలని మనందరికీ కూడా తెలియజేస్తూ రాముడిలో ఉండే ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలన్నింటినీ కూడా గ్రామాన యావత్ సమాజానికి కూడా ఆయనలో ఉండే ఉత్తమ గుణాలని దేవాలయ కేంద్రాలుగా సత్సంగాల రూపంలో మనం ప్రజలకి తెలియజేస్తూ ఈ యొక్క రామ కార్యంలో చిన్న ఉడుత కూడా ఏ విధంగా అయితే రామ కార్యంలో పాలు పంచుకుందో ఆ ఉడత చిన్నదే అయినప్పటికీ కూడా తను ఆ రాళ్ల మధ్యన ఆ సేతు నిర్మాణంలో చనిపోతానేమో అని భయం లేకుండా ఆ చిన్న ఉడుత చిన్న ప్రాణం రామ కార్యంలో తరించింది, రాముడు యొక్క అనుగ్రహాన్ని పొందింది. అటువంటి ఉడతే అంత చేసినప్పుడు అత్యుత్తమమైనటువంటి 74 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైనటువంటి ఈ మానవ జన్మని మనకి భగవంతుడు ప్రసాదించాడు. అటువంటి మానవ జన్మని మనం సార్థకత చేసుకోవడం కోసం రామనామాన్ని ఆ రాముడి యొక్క చరిత్రని వాల్మీకి ఏ విధంగా అయితే రామాయణాన్ని మనకు అందించి రాముడిలోనిటువంటి గుణాలని ఏ విధంగా అయితే మనకి తెలియజేశాడో ఆ రామ చరిత్రని మనం ఈవేళ రాబోయే తరాలకు అందించాల్సిన గురుతర బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. ఆ విధంగా మనందరం కూడా రామ కార్యంలో పాలు పంచుకుందాం. జై శ్రీరామ్.
రామ నేనెందైనను రామ పేరెంచలేను రామ నేనెందైనను రామ పేరెంచలేను రామ ఎన్నడైనను రామ బాయగలేను రామ ఎన్నడైనను రామ బాయగలేను రామ కోదండ రామ రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీ పాటే పాట రామ నీ పాటే పాట రామ నీ పాటే పాట రామ నీ పాటే పాట రామ కోదండ రామ రామ వీరజ రాజ రామ ముఖజిత రాజ రామ వీరజ రాజ రామ ముఖజిత రాజ రామ భక్త సమాజ రక్షిత జగరాజ రామ భక్త సమాజ రక్షిత జగరాజ రామ కోదండ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ పట్టాభిరామ రామ రామయ్య రామ రామ పట్టాభిరామ రామ రామయ్య రామ రామ కోదండ రామ అయోధ్య శ్రీరామ జన్మభూమి దివ్య భవ్య రామ మందిర నిర్మాణంలో శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ ప్రారంభ పూజలు చేసిన అక్షింతలు మన రాష్ట్రానికి కూడా చేరుకున్నాయి. ఈ అక్షింతలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి అందించి తద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ఈ మహత్ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు, వాడవాడలా అక్షింతల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరుగుతున్నాయి. అయోధ్య నుండి వచ్చిన అక్షింతల్లో స్థానిక అక్షింతలను స్పర్శ చేయడం ద్వారా పెంచి అందరికీ అందిస్తున్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ రామ జయ రామ. అక్షింతల కలశాలను భక్తులు మేళ తాళాలతో ఊరేగింపుగా ఎదురేగి స్వాగతిస్తున్నారు. అక్షింతల కలశాలను దేవాలయాలలో మాత్రమే ఉంచుతున్నారు. అందరికీ పంచేందుకు వీలుగా అక్షంతలు పెంచే స్పర్శ కార్యక్రమాన్ని దేవాలయంలోనే జరిపిస్తున్నారు. అలా పెంచిన అక్షింతలకు ప్రత్యేక పూజలు జరిపించి మేళ తాళాలతో శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ
జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ప్రతి గడపకు అక్షింతలు పంచే కార్యక్రమంలో స్థానికులను భాగస్వాములను చేస్తున్నారు. అవకాశం ఉన్న పరిస్థితుల్లో ప్రముఖులు కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాలు పంచుకుంటున్నారు. ఈ అక్షింతలు పంపిణీ కార్యక్రమంలో అక్షింతలతో పాటుగా రామమందిర చిత్రము, ప్రాణప్రతిష్ఠ ఆహ్వాన పత్రాన్ని కూడా అందిస్తున్నారు. అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామాలయ సంప్రోక్షణకు సంబంధించి కరపత్రాలు మరియు అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని విజయవాడలోని ముస్లిం సోదరులు ఘనంగా ప్రారంభించారు. స్థానిక దేవాలయంలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్థానికులతో కలిసి ముస్లిం సోదరులు ప్రతి ఇంటికి తిరుగుతూ అక్షింతలు పంచిపెట్టారు. భారతదేశ చారిత్రక సాంస్కృతిక ధర్మాల యొక్క సమభావన ఏదైతే ఉందో, చరిత్రలో తానీషా కొలువు నుండి ముత్యాల తలంబ్రాలు శ్రీరాముల వారి కళ్యాణానికి వెళ్ళినటువంటి ఆదర్శంగా, శ్రీరాముని ఆరాధించినటువంటి కబీర్ దాస్ యొక్క ఆలోచన, ఆయన యొక్క విధానాల యొక్క ఆదర్శంగా 500 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా తమ కళ్ళతో వీక్షించేటువంటి అద్భుతమైనటువంటి సంఘటన ఈ రోజున జనవరి 22వ తారీఖున అయోధ్యలో శ్రీరాముల వారి యొక్క ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ దేశం మొత్తం కూడా విశ్వ హిందూ పరిషత్ వారు, రామతీర్థ ట్రస్ట్ వారు చేస్తున్నటువంటి శ్రీరామ అయోధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో ఇంటింటికి, దానిలో మేము కూడా మమేకం కావాలని, దేశంలో ఉన్నటువంటి ధర్మాలన్నీ సమభావన సామరస్యతో కలిసి నడవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి తపస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ మోర్చా కూడా ఈ సత్సంకల్పంలో కలిసి ఈ రోజున బిఎస్ఎన్ఎల్ అనుకున్నటువంటి ఈ ఏరియా మొత్తం కూడా ఇంటింటికి మేము శ్రీరాములు గారి యొక్క అక్షంతల్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రము పలు స్థాయిల్లో భక్తులు ఏ విధంగా అక్షింతలు పంపిణీ చేయాలని అనే విషయమై సూచనలు చేస్తోంది. ఈ అక్షింతల పంపిణీ కార్యక్రమం జనవరి 1 నుంచి 15 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో శోభాయమానంగా జరుగుతోంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం వారు భక్తులకు విశేష సూచనలు చేస్తున్నారు. 22వ తేదీ భక్తులందరూ దేవాలయాలలో విశేష పూజలు నిర్వహించాలని సూచిస్తున్నారు. ఆ రోజు ప్రతి ఇంట్లో దీపాల పండుగ జరపాలని కోరుకుంటున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఈ విధమైనటువంటి కరపత్రము ద్వారా విన్నపం ఏమిటంటే, రామభక్తులందరూ ఉదయం 11 గంటలకి తమ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి రావాలి. వచ్చి ఆ దేవీ దేవతకు సంబంధించి భజనలు, కీర్తనలు, పూజలు చేయాలి. అయితే అన్ని దేవాలయాల్లో మాత్రం ఒక కామన్గా చేయాల్సిన ఒక విషయం ఏమిటంటే, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ విజయ మహామంత్రాన్ని 108 సార్లు అందరూ సామూహికంగా పారాయణం చేయాలి. మిగిలినవన్నీ ఆ దేవీ దేవతల యొక్క భజనల ఆధారంగా ఆ దేవీ దేవతలకి కార్యక్రమాలు, పూజలు జరగాలి. సుమారుగా 12:30కి అక్కడ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తవుతుంది అయోధ్యలో. ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని దేవాలయంలో ఉండి చూడాలి. మనం చూసాం, క్రికెట్ వరల్డ్ కప్ జరిగితే చాలా గ్రామాల్లో ఫైనల్ మ్యాచ్ని పెద్ద పెద్ద తెరలు ఏర్పాటు చేసుకొని చూశారు. ఈ రామ జన్మభూమి యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా దేవాలయాల్లో ఆ విధంగా సామూహికంగా చూడాలి. మన ఇంట్లో పెద్ద టీవీ ఉండొచ్చుగాక, కానీ హిందూ సమాజము తోటి హిందువులతో కలిసి దేవాలయం కేంద్రంగా చూడాలి. ఇది మన పెద్దలు అపేక్షిస్తుంది. ఆ తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపావళి రోజు ఎలాగైతే ఇళ్లల్లో దీపాలు వెలిగిస్తామో సంకేతంగా 5 దీపాలు చెబుతున్నారు. మన ఇష్టం వచ్చినన్ని ఎక్కువ దీపాలు వెలిగించాలి. అలాగే మన ఇంట్లో శుభకార్యం ఉంటే ఏ విధంగా అయితే ఇంటిని అలంకరించుకుంటామో మన ఇంటిని కూడా అలా విద్యుత్ దీపాలతో అలంకరించుకోవాలి. ఎందుకంటే రాముడి గృహప్రవేశం ఒక రకంగా మన ఇంట్లో కూడా గృహప్రవేశం. రాముడికి ఆనందం, మనకి ఆనందం. అటువంటి ఆనందపు భావాన్ని ఆ విధంగా దీపావళిలాగా ప్రకటన చేయాలి. తర్వాత వీలు చేసుకొని కుటుంబ సమేతంగా మన కుటుంబ సభ్యులతో కలిసి జనవరి 23 నుంచి అయోధ్యలో నూతన మందిరాన్ని, అందులో ప్రాణప్రతిష్ఠ జరిగేటటువంటి రాముడి విగ్రహాన్ని దర్శించుకోవడానికి రావాలి.
అని ఈ పత్రము ద్వారా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర రామ భక్తులకి చేస్తున్నటువంటి వినపము. లక్ష్మణాథ శ్రీమన్నారాయుడు గురుభక్తికి వినయంగా అసురులను బంధించే వనవాసమును తిరిగి అగవారదీన గట్టిండే 7 సంవత్సరాలు దాటి రావణ సంహారము చేసే రామయ్య. వ్రతుడు లోకాల గదిపతుడు అగశోకాలను పాపే ఏకో నారాయణుడు కలియుగ వైకుంఠపురమున వెలిసిన తిరుపతి వెంకన్న రామయ్య. ఏకపత్ని వ్రతుడు లోకాల గదిపతుడు అగశోకాలను పాపే నారాయణుడు కలియుగ వైకుంఠపురమున వెలిసిన తిరుపతి వెంకన్న రామయ్య. రక్షపాలకుడు దేగల్ల మహారాజు లోకరక్షణ కొరకు యాగాలు చేసిండే అయోధ్యపురమును ఏలిన దేవుడు దశరథ తనయుడు రామయ్య. ధర్మ రక్షపాలకుడు దేగల్ల మహారాజు లోకరక్షణ కొరకు చేసిండే అయోధ్యపురమును ఏలిన దేవుడు దశరథ తనయుడు రామయ్య. రామ 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 రామ
సీతమ్మ లక్ష్మణాత శ్రీమన్నారాయుడు గురుభక్తికి వినయంగా అసురులను బంధించే వనవాసమును తిరిగి